జస్ట్ నౌ ఏపీపీఎస్సి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది. ఏంటో అది ఒకసారి చూద్దాం. ఇట్స్ దేని గురించి అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని మొత్తం. సో మీరు డైరెక్ట్ ఫస్ట్ ఏపీపీఎస్సి పోర్టల్కి ఓపెన్ చేసిన తర్వాత చూసారా, ఇటు అటెన్షన్ అని 2 బ్లింక్ అవుతున్నాయి. ఇక్కడ గ్రూప్ 2 వెబ్ నోట్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ నంబర్ 11/2023 పోస్ట్ అండ్ జోనల్ ప్రిఫరెన్స్ అండి. నాకు చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా అడిగారు, పోస్ట్ ప్రిఫరెన్స్ జోనల్ ప్రిఫరెన్స్ ఉంటుందా అంటే అవును. కొంతమంది ఆఫ్టర్ ఎగ్జామా బిఫోర్ ఎగ్జామా అని అడుగుతున్నారు. బిఫోర్ ఎగ్జామే అండి. సో ఆ డేట్స్ ఎప్పుడు అని రిలీజ్ చేశారు. సో ఇక్కడ కనిపిస్తుందండి అందరికీ. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 సర్వీసెస్, నాట్ గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్ కోసం ఆల్ ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఫర్ గ్రూప్ 2. సో మనకు తెలుసు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు సమ్ 92,000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ దీంట్లో సమ్ 10,000 మెంబర్స్ చేసుకోకపోయినా, ఈవెన్ వాళ్ళు ఎగ్జామ్ రాసినా కూడా ప్రిఫరెన్స్ లిస్ట్లో వాళ్ళ లేకపోయినా మిగిలిపోయిన పోస్టులు అలా ఇస్తారు. బట్ మ్యాక్సిమం ప్రిఫరెన్స్ పెట్టుకోవడమే బెస్ట్. ఆల్ ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఫర్ గ్రూప్ 2 all the candidates who qualified for group 2 services means examination offline mode scheduled to be held on 28th. మనకు తెలుసు కదండి, July 28th we have exam, are requested to submit their post and zonal district preference along with exam center preference through commission's website. సో ఎప్పుడు ప్రిఫరెన్స్ మనం పెట్టుకోవాల్సినది 5th. సో ఇంకో 2 డేస్లో, ఈరోజు 3rd, రేపు కాదు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడే మీరు వరీ అవ్వకండి. దీనికంటే ముందు మీరు ఏం చేయాలి అంటే, ఏ పోస్టులు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్, వీ హ్యావ్ బోత్ ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. సో ఆ ఎగ్జిక్యూటివ్ మనం మెయిన్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి ఇస్తాం, తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఆ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో కూడా టాప్ 10 ఏవి, ఆ టాప్ 10 ఆర్ టాప్ 3, ఆ 3 సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దాంట్లో కూడా ఫస్ట్ మనం మెన్కి ఒక ప్రిఫరెన్స్ ఇస్తాం, ఉమెన్కి ఒక ప్రిఫరెన్స్ ఇస్తాం. సో ఈ 2 డేస్ టైం వేస్ట్ చేయకుండా పోస్ట్ ప్రిఫరెన్స్ చేసుకోవడం కూడా బెస్ట్ ఐడియా అండి. చాలామంది ఏదో ఒక పోస్ట్ వచ్చేస్తారులే అని గ్రాంటెడ్గా తీసుకోవడం కాదు. వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ వాట్ పోస్ట్ వీఆర్ సెలెక్టింగ్ ఆల్సో. సో ఈ వెబ్ నోట్ ద్వారా నేను ఏం చెప్తున్నాను అంటే, వీ హ్యావ్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రమ్ 5th to 18th. సో నియర్లీ ఒక 10 డేస్ వస్తుందండి. 10 డేస్లో మనం ఇన్ఫర్మేషన్ అన్నీ ఏ పోస్టులు బెస్ట్ అని గ్యాదర్ చేసుకొని ప్రిఫరెన్స్ పెట్టేయడం బెస్ట్. చెయ్యకపోయినా ఏం కాదు అని కాదు, మనకు తెలియకుండానే మన పోస్ట్ ప్రిఫరెన్స్ లాస్ట్కి వెళ్ళిపోవడం, అందరూ వదిలేసుకొని లీస్ట్గా ఉన్న చాలామంది ఇంకా డిప్యూటీ తహసీల్దార్ అవన్నీ చూస్ చేసుకుంటారు. ఇంకా కొన్ని పోస్టులు చాలామంది సెలెక్ట్ చేసుకోరు. మనం ఒకవేళ హయ్యర్ ర్యాంకింగ్లో ఉన్నప్పటికీ ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ చేసుకోలేదు కాబట్టి అండ్ దే విల్ బి సెలెక్టెడ్. బట్ ఇంకొకటి ఏంటి అంటే, పోస్ట్ ప్రిఫరెన్స్ ఒక్కటే కాదండి మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది, ఈవెన్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా. సో ఎగ్జామ్ సెంటర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి, సో మనల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది అని అనుకోకండి. దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఆఫ్ డిస్క్వాలిఫైయింగ్ అస్ ఆల్సో. సో మనం ఆ పోస్ట్లు ఏంటో ఒకసారి చూసుకుందాం. ఇది ఏపీపీఎస్సి నోటిఫికేషన్, మనకి గ్రూప్ 2 సర్వీసెస్ స్టార్ట్ అయినప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ అండి. ఇది గ్రూప్ 2 7th December 2023లో ఇచ్చిన నోటిఫికేషన్. స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయింది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. నౌ యూ ఆర్ గోయింగ్ టు రైట్ మెయిన్స్. సో మెయిన్స్ కంటే ముందు మనకి ప్రిఫరెన్స్ అండ్ దాని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. సో రిమెంబర్, ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసారా, ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331 పోస్టులు. దీంట్లో టోటల్ ఎన్ని పోస్టులు అండి గ్రూప్ 2కి? సో టోటల్ వీ హ్యావ్ 59, నియర్లీ 60 అనుకోండి. సో 60 ప్రిఫరెన్సెస్ కూడా మనం ఫిల్ చేయాలి. ఫస్ట్ 2, 3, 4, 5, 6 అని ప్రతి ఒక్క ప్రిఫరెన్స్ ఫిల్ చేయాలి. సో మ్యాక్సిమం అందరూ ఎగ్జిక్యూటివ్ పోస్టులే టాప్ 10లో ఉంటాయి. దాని తర్వాత ఈ టాప్ 10లో కూడా ఫస్ట్ 3 ఏం పెట్టాలి అని కూడా కొంతమంది డిసైడ్ అవుతారు. అది కూడా ఒక స్ట్రాటజికల్గా చేయాలండి. నాట్ ఉందిలే 1, 2, 3, 4, 5, 6, 8 అని పెట్టుకోపోవడం కాదు. ఈవెన్ అలా చేసినా కూడా ఏం రాంగ్ అవ్వదు. బట్ దీంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ప్రిఫరెన్స్లు కొంతమంది ఈ ప్రిఫరెన్స్ ఒక్కటే జాబ్ ఉంది కదా అని ఫస్ట్ ఇది పెడతారు. సో టాప్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకే పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక పోస్టే కదా,
సో దీనికి ప్రిఫరెన్స్లో కూడా తక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ ఎవరు దీన్ని ఆప్ట్ చేసుకున్నారని అల్గోరిథం యూస్ చేసి చేస్తారండి వాళ్ళు. సో మనం కూడా బీ కేర్ఫుల్ బిఫోర్ టేకింగ్ ఏదన్నా పోస్ట్ సెలెక్ట్ చేసే ముందు. సో రిమెంబర్ వీ హ్యావ్ బోత్ ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. అండ్ దీనికి శాలరీ బ్రేక్ డౌన్ చేసి మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఏపీఎస్సి బోర్డులోనే ఒక పీడిఎఫ్ ఉంది. ఇఫ్ పాసిబుల్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి. కొంతమంది ఈవెన్ యూ బిలాంగ్ టు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబీసీలో ఉన్నారు, బట్ మీకు ఈ పోస్టులు లేవు. అట్లాంటప్పుడు మీరు ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న వేస్ట్ కదా. సో అలాంటివి మనం కేర్ఫుల్గా ప్రతి ఒక్క పిన్ టు పిన్ నోట్ డౌన్ చేసుకుంటూ చేస్తే ఈ బై ఛాన్స్ కొంచెం తక్కువ స్కోర్ వచ్చినా, తక్కువ ఇన్ ది సెన్స్ క్వాలిఫై అయిన తర్వాత కొంచెం స్కోర్ అటు ఇటు ఉన్నా మీ ప్రిఫరెన్స్ని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇట్స్ బెటర్ ఒకసారి చూసుకోండి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీ ఏంటి, ఆ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇవి రెండు మ్యాచ్ అయ్యేలాగా సెలెక్ట్ చేసుకుంటే ద బెస్ట్. ఈవెన్ అల్గారిథంకి కూడా మీరే ఫస్ట్ కనిపించేలాగా ఉండాలి. సో ఇఫ్ పాసిబుల్ మనం ఆ వీడియోస్ ఒక్కసారి 5th ఆన్ ద డే బిఫోర్ 5th or 4th or 5th ఐల్ పాసిబుల్లీ మేక్ వీడియో ఆన్ దట్. నాకు తెలిసినంతకు నాకున్న ఐడియాతో ఐ విల్ మేక్ ష్యూర్ ఐ విల్ గెట్ ఏ గుడ్ కంటెంట్. సో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయండి. సమ్ నియర్లీ 40-45 పోస్టులు మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్టులు 111 అని ఉన్నాయి. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ మనకి బీసీ వాళ్ళకి లేవు, ఎస్సీ వాళ్ళకి లేవు, కానీ ఎస్సీ వాళ్ళు ఇదే పెట్టారు ఫస్ట్ ప్రిఫరెన్స్. సో పెట్టి ఏం ప్రయోజనం? దాని బదులు ఇలాంటివి ఎస్సీ వాళ్ళకు ఒక్కటే ఉంది, ఇలాంటివి మనం పెట్టుకున్నా మేబీ ఆ ఒక్కరు మీరు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. నాట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకొని వదిలేయడం కాదు. అండ్ ఎగ్జామ్ సెంటర్స్, మీ జోనల్ డివిజన్స్ కూడా ఉన్నాయి. సో వన్ థింగ్ ఈజ్ పోస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ఈజ్ జోనల్ ప్రిఫరెన్స్, థర్డ్ ఈజ్ ఎగ్జామ్ సెంటర్. సో ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకోకపోతే రిజెక్ట్ చేసేస్తారు అని. ఈవెన్ హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళు కూడా దే వోంట్ కమ్యూనికేట్ విత్ అస్ ప్రాపర్లీ. సో బీ కేర్ఫుల్. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఓన్లీ వీ హ్యావ్ 10 days. చాలామంది ఈవెన్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఇప్పుడు 1 lakh మెంబర్స్ నియర్లీ అందరూ. కాబట్టి బీ ఫ్రీ టు షేర్ యువర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్. థ్యాంక్ యూ. మనం మరి కాంపిటీషన్ వాళ్ళు అప్లై చేయకపోతే మనకు కాంపిటీషన్ తగ్గిపోతుంది, మనం క్రాక్ చేయొచ్చు. కాంపిటీషన్ లేకపోతే ఎవరన్నా క్రాక్ చేస్తారు. విత్ కాంపిటీషన్ యూ షుడ్ క్రాక్. ద వర్త్ క్యాండిడేట్ విల్ ఆల్వేస్ గెట్ ఇన్ టు, అంతే. ద వర్త్ విల్ గెట్, మనకు కాకపోయినా ద వర్త్ క్యాండిడేట్ విల్ గెట్, అంతే అండి. మనం ప్రిపేర్ అయ్యే లెవెల్లో విల్ ప్రిపేర్. ఆల్ ద బెస్ట్. డోంట్ బీ టెన్స్డ్. ఇంకో 1 month 2 monthsలో ఎగ్జామ్ కూడా అయిపోతుంది. ప్రిఫరెన్స్ కూల్గా స్ట్రాటజికల్గా పెట్టుకుందాం. థ్యాంక్ యూ.